వెంకటేశ్వర స్వామిని గోవింద గోవింద అని ఎందుకు అంటారని డౌట్ వచ్చింది. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు, మీ దగ్గర చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకు ఒక గోవుని ఇస్తారా అని అడిగితే, అప్పుడు ఆ ముని సంతోషించి, స్వామి మీకు గోవు ఇవ్వడంలో నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, కానీ మన వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోవుని దానం ఇవ్వకూడదని అంటారు. అందుకని మీ సతీమణిని తీసుకొని మరోసారి రాగలరా అని అంటారు. అలాగే అని స్వామి వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతి దేవితో వస్తారు. కానీ ఈసారి అగస్త్యముని ఉండరు, వారి శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు, మీ గురువుగారు నాకు గోవిస్తా అని మాట ఇచ్చారు, ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, అందుకే నేను నా భార్య పద్మావతితో వచ్చాను అని చెప్తారు. అప్పుడు ఆ శిష్యుడు, మా గురువుగారు అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్తారు. దానికి ఆగ్రహించిన శ్రీనివాసుడు తొండకొండ వైపు పోతూ ఉంటారు. కొంతసేపటి తర్వాత వచ్చిన అగస్త్యముని జరిగిందంతా తెలుసుకొని గోవుని తీసుకొని గబగబా శ్రీనివాసుని వెంట పోతూ ఉంటారు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవింద గోవింద అంటారు. గోవు అంటే ఆవు, ఇంద అంటే ఇదిగోండి. అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని గోవింద అని పిలుస్తారు. నేను తెలుసుకుందైతే ఇదే, తప్పులుంటే క్షమించండి.